షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. యెహోవా వాక్కు ఇదే: ఇజ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. Behold, the days come, saith the Lord, that I will perform that good things which I have promised into the house of Israel and to the house of Judah. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు కన్నీటి ప్రవక్తగా పేరుగాంచబడిన, దేవుని సేవలో కంచుకోటగా పేరుగాంచబడిన ఇర్మియా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కుల్ని వెలుబుచ్చుతున్నాడు. ఏమని? ఇజ్రాయేల్ వంశస్థుల గూర్చి, యోధా వంశస్థుల గూర్చి నేను ఏ మాటలు, మంచి మాటలు చెప్పానో అవి నెరవేర్చేసేటువంటి దినములు వచ్చినవి అంటున్నాడు. మీరు సరిగా గ్రహించండి, ఈ వచనాలు యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాటలు. అంటే దేవుడు వాగ్దానాలు చేస్తాడు, కానీ చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చువాడు. ఈ వాగ్దానాలు కూడా నెరవేరినాయి. వారు దేవుని ప్రజలుగా పిలిపించబడిన ఇజ్రాయేల్ యూదులు బబులో నుండి తిరిగి వచ్చిన సందర్భంలో నెరవేరలేదు, కానీ ఆ తర్వాత నెరవేరినాయి. అయితే వాగ్దానము చేయువాడు నమ్మదగినవాడని వాక్యం మనకు తెలుసు. చేసిన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఒక మాట ఆయన ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు. మనుషుల్లాగా కాళ్ళ మీద నిలబడటం కాదండి. కొందరు మాటలు ఇస్తారు, మాట ఇచ్చి మాట మీద నిలబడరు, కాళ్ళ మీద నిలబడతారు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే అది మంచి మాట. ఆ మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. మనం బైబిల్ ప్రారంభం నుంచి చదువుతూ వచ్చినట్లయితే ఏ భక్తుడి విషయంలో కూడా ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండలేదు. గ్రహించండి. ఒక ఉదాహరణ అబ్రహామునే తీసుకోండి. సంతానం ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. ప్రతి ఒక్కరి సభ్యుల్ని, భక్తుల్ని, ప్రతి ఒక్కరిని మేము పరిశీలన చేస్తే నేను మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉందునా అంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా నగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తాడు. మాట తప్పుడకు నరుడు కాడండి ఆయన. ఆయన చెప్పింది మంచి మాట. ఆ మంచి మాట కూడా నెరవేర్చు దినాలు అతి సమీపంగా ఉన్నాయి. ఒకవేళ నీవు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఏదన్నా వాగ్దానం పొందుకున్నావేమో, దేవుడు చేసిన వాగ్దానం అది నెరవేర్చబడబోతోంది. విశ్వసించువాడు కలవరపడడు. ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చాడు అంటే అది నెరవేరుస్తాడు. తప్పక అనే మాట ఎందుకు వాడుతున్నాను గుర్తుపెట్టుకోండి. ఆయన మాట నెరవేర్చు దేవుడుగా ఉన్నాడు. ఎక్కడన్నా తప్పిపోయిందా? లేదు, ఎక్కడా తప్పిపోలేదు. అందుకనే ఆ మాటల్ని, ఆ వాగ్దానాల్ని మనము బేస్ చేసుకునే భక్తి చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వ్యక్తికి ఒక దర్శనము కనపడి ఆ దర్శనము కోసం ఆయన ఎప్పుడు నా జీవితంలో నెరవేరుతుందని ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు తను అనుకున్నటువంటి దినముల్లో ఆ దర్శనం నెరవేరుస్తాడు. మనం కోరినప్పుడు కాదండోయ్. మనకు అవసరమైనప్పుడు, మనకు పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి టైం వచ్చినప్పుడు, ఇప్పుడు నెరవేరితే బాగుండు అనుకున్నప్పుడు కాదండి. మాట ఇచ్చిన ఆయనకి, వాగ్దానము చేసిన ఆయనకి తెలుసు. అబ్రహాముకు వాగ్దానం చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నాకంటే ఏ గొప్పవాని తోడు అని నీకు చెప్పగలనయ్యా? నేను ఖచ్చితంగా నీకు ఇచ్చిన మాట నెరవేరుతును. ఆకాశ నక్షత్రముల కంటే మిక్కిలిగా, ఇసుక రేణువుల కంటే విస్తారముగా నీ సంతానమును హెచ్చిస్తాను అన్నాడు. నెరవేరింది. లోకానికి రక్షకుడిని పంపిస్తానని చెప్పేసి ప్రవక్తల ద్వారా పలికించాడు. నెరవేరింది. లోకరక్షకుని హింసించినప్పుడు పలికినటువంటి మాటలు నెరవేరినవి. ఆయన అన్నాడు, నేను వెళుతున్నాను, మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వస్తాను. అది వాగ్దానం, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ నెరవేర్చబోయే దినములు కూడా వస్తున్నాయి. మనము నమ్మాలి. వాక్యమును విశ్వసిస్తే మనము విజేతలుగా నిలబడతాం. మనము ఈ లోకం నుంచి విశ్రాంతి పొందటానికి సెలవు తీసుకున్న దేవునిలో విశ్రమిస్తూనే ఉంటాం. నమ్మకాన్ని కోల్పోవద్దు పిల్లరా.
ఆయన వాగ్దానము చేసే మాటలు మంచి మాటలవి, అవి నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ప్రభువా, నువ్వు నాకిచ్చిన దర్శనమును, నువ్వు నాకిచ్చిన మాట, మంచి మాట నెరవేర్చు. నీ వాక్యంలో ప్రతిదీ వాగ్దానాలే, ప్రతిదీ మంచి మాటలే. నన్ను దిద్దేవి, నా తప్పును ఖండించేవి కూడా అవి నాకు మంచి మాటలుగా చేశావు. దానిని నెరవేర్చుము అని వాగ్దానపు నెరవేర్పు కొరకు విశ్వాసముతో ఎదురుచూచుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.